విపక్ష పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైందా? అధినాయకత్వం తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదనే ఆవేదనతోనే కొందరు దూరంగా ఉంటున్నారా? అభద్రతా భావంతో వేరే దారి చూసుకుంటున్నారా? అలక వహించిన వారిని బుజ్జగించకపోవడానికి కారణాలేంటి? పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఉన్నవాళ్లతోనే సర్దుకుందామనుకుంటున్నారా? సార్వత్రిక ఎన్నికలకు మరో 2 ఏళ్లు ఉండగానే శ్రీకాకుళం వైసీపీలో సీట్ల గొడవ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికార పార్టీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తలపెట్టిన గడప గడపకు వైసీపీ పార్టీ ప్లీనరీలు కొత్త వివాదాలకు వేదికలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో రుసరుసలు ఎక్కువయ్యాయి. వచ్చే ఎన్నికలకు గెలుపు గుర్రాలను సిద్ధం చేయడానికి వైసీపీ అధినాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నా స్థానిక పరిణామాలు చూస్తే వేరే విధంగా మారిపోతున్నాయి. ఇచ్చాపురం నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పిరియా సాయిరాజ్ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే సామాజిక వర్గాల సమీకరణలతో ఆయన్ని పక్కన పెట్టి నర్తు రామారావుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. పార్టీ కోసం పనిచేస్తే రానున్న రోజుల్లో మరో విధంగా అవకాశాన్ని కల్పిస్తామని జగన్ హామీ ఇవ్వడంతో సాయిరాజ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. అయితే వైసీపీ పెద్దల లెక్క తప్పి జిల్లాలోనే ఎక్కువ ఓట్ల తేడాతో రామారావు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నర్తు రామారావుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగించడంతో సాయిరాజ్ తన వ్యాపారాల కోసం విశాఖకు షిఫ్ట్ అయిపోయారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోతూ సాయిరాజ్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినా పార్టీ అధినాయకత్వం మాత్రం ఆయనపై అసంతృప్తిగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో అవకాశంపై పార్టీ నుంచి గట్టి హామీ లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ కోసం పార్టీని వీడడానికి సాయిరాజ్ సిద్ధపడినట్లు సమాచారం. విశాఖలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా వైసీపీ ప్లీనరీకి సాయిరాజ్ ని ఆహ్వానించాల్సిన పని లేదని రాష్ట్ర పార్టీ కార్యాలయం జిల్లా నాయకులకు సమాచారం అందించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇక టెక్కలిలో 2014 ఎన్నికల్లో కింజారపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయాన్ని చవిచూసిన దువ్వాడ శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పేరాడ తిలక్ ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం ఒక కారణమైతే ధర్మాన సోదరులతో దూరం పెరగడం మరో కారణంగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వెళ్లి స్వీయ పొరపాట్లతో ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి కింజారపు కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించిన కొద్ది రోజులకే సుమారు 38 గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు టీడీపీలో చేరడానికి తిలక్, శ్రీనివాసుల ఆధిపత్య పోరే కారణమని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడకి ఈసారి పార్టీ టికెట్ పై అధినాయకత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆహ్వానమున్నా పార్టీ ప్లీనరీకి కూడా ఆయన హాజరు కావడం లేదు. దీంతో దువ్వాడ కూడా త్వరలో బీజేపీలో చేరిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల సంగతి ఎలా ఉన్నా పార్టీ వీడతారన్న అనుమానం ఉన్న నాయకుల్ని బుజ్జగించడంలో జిల్లా పార్టీ నాయకులు విఫలమయ్యారనే భావనతో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. పార్టీ నుంచి పోయేవాళ్లు ఎలాగూ పోతారనే ఉద్దేశంతోనే మాట వరుసకైనా జిల్లా పార్టీ నాయకులు ఆ పని చేయడం లేదనే ప్రచారం ఉంది. ధర్మాన్ని వ్యతిరేకించేవారు కావడం కూడా మరో బలమైన కారణం అంటున్నారు. వారు వెళ్లిపోతే నియోజకవర్గంలో తలనొప్పులు ఉండవనే ఆలోచనతో కొందరు జిల్లా నేతలు ఉన్నారట. ఏదేమైనా పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న వైసీపీ కినుక వహించిన నేతల్ని కనీసం బుజ్జగించకపోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. వెళ్లిపోవాలనుకునే వారిని ఎలాగూ ఆపలేం, కనీసం ఉన్నవారి తృప్తి కోసమైనా ఆ ప్రయత్నం చెయ్యాలి కదా అంటున్నారు ఇంకొందరు నేతలు.